బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366333444. అట్లనే కరెంటు ఫ్రీ ఇస్తా అని చెప్పిండ్రు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మరి కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. రానోళ్ళని పూర్తిగా అడిగిందే లేదు. అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు కూడా కిరాయికున్న వాళ్ళు కిరాయికే ఉన్నాం. ఇల్లు అంతో ఇంతో 60 గజాలలో 50 గజాలలో ఇల్లు వేసుకున్న వాళ్ళకు ఉన్న ఇల్లు ఊలగొడితే మళ్ళీ పైసలు ఇస్తామని చెప్తురట. ఓకే, రేవంత్ రెడ్డి మాట నమ్మి ఉన్న ఇల్లు ఊలగొట్టుకున్నాం అనుకో, కిరాయికి వచ్చేది లేదు, ఏం లేదు. ఆయన మాట నమ్మినాం 2 ఏళ్ల కింద. ఏమైంది? ఇగో తెల్లారి పోయి పెన్షన్ తెచ్చుకోండి 4000 అన్నారు. ఇంతవరకు దిక్కు దివానం లేదు. అవునా? కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అడిగేది ఒకటే, మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది ఉంటే చక్కగా ఇప్పుడు కట్టినవి చాలా ఉన్నాయి, ముందు వాటిని ఇచ్చేసేయండి పేదవాళ్ళకు. అదేవిధంగా ఎవరికైతే డబ్బులు ఇస్తారో రిపేర్ల కన్నా కనీసం డబ్బులు ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే పెన్షన్లు, విధవరాన్లైనటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా పెన్షన్లు వస్తలేవు. కొత్తగా ఎవరన్నా చెయ్యో కాలో ఇరిగిపోతే కూడా కనీసం పెన్షన్ అప్డేట్ అయితే లేదు. ఆ పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవన్నీ ఒక పక్క అయితే బస్తీ దవాఖానా కనీసం ఎట్లుంది పరిస్థితి అంటే, సూది ఉంటే దూదు లేదు, దూదు ఉంటే సూది లేదు, అంతేనా? అటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి బస్తీ దవాఖానా మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.